అందరికీ నమస్కారం అండి. కొంతమంది ఎంత కష్టపడి సంపాదించిన డబ్బంతా ఊరికే ఖర్చయిపోతూ ఉంటుంది. అనుకోని ఖర్చులు అనేకం వచ్చి అప్పుల బాధలో కూరుకుపోవటం జరుగుతుంది. అయితే ఇలాంటి పరిస్థితుల నుంచి వాస్తుశాస్త్రం ప్రకారము కొన్ని పరిహారాలు గనక చేసుకున్నట్లయితే ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు. కుటుంబంలో వాస్తు దోషాలు గనక ఉన్నట్లయితే కుటుంబంలో ఎవరో ఒకరికి ఎప్పుడూ వ్యాధులు కలుగుతూ ఉంటాయి. ఎంత కష్టపడి పనిచేసినా విజయం మాత్రం లభించదు. తరచూ కుటుంబ కలహాలతో ఇబ్బంది పడడం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితిలో కనుక ఉన్నట్లయితే వాస్తుశాస్త్రము ఎంతో సహాయపడుతుంది. కొన్ని పరిహారాలు పాటించినట్లయితే ఇంట్లో కొన్ని పరిహారాలను పాటించి కొన్ని మార్పులు చేసినట్లయితే ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగి ఇంట్లో పురోగతి ఆనందము కలుగుతాయి. ఆ పరిహారాలేంటో ఇప్పుడు తెలుసుకుందాము. ఇంటి ప్రధాన ద్వారం దగ్గర మామిడి చెట్టు, అశోక చెట్టు లేదా వేప చెట్టు నాటాలి. వాస్తుశాస్త్రం ప్రకారము గుమ్మానికి దగ్గరగా ఈ చెట్లు కనుక ఉన్నట్లయితే ఇంట్లోకి ప్రతికూల శక్తులు రాకుండా ఉంటాయి. సాయంత్రం పూట దేవుడి పూజ చేసేటప్పుడు దేవుడి దగ్గర రాగి కలశంలో గంగాజలము నీరు ఉంచాలి. పూజ చేసిన తర్వాత దాన్ని ఇంట్లో అన్ని మూలలా చల్లుకోవాలి. రాత్రిపూట పడుకునేటప్పుడు ఒక చిన్న పసుపు ముద్దను తీసుకొని పసుపు వస్త్రంలో కట్టి దిండు కింద పెట్టుకోవాలి. ఇలా చేయటం వల్ల ఆర్థికాభివృద్ధి, అదృష్టము పెరుగుతాయని వాస్తుశాస్త్రంలో చెప్పబడింది. మంగళవారం రోజు ఆంజనేయ స్వామిని భక్తి శ్రద్ధలతో పూజించి ఆయనకు బెల్లము, శనగల ప్రసాదం సమర్పించాలి. తర్వాత దాన్ని అందరికీ పంచిపెట్టాలి. ఇలా చేయటం వల్ల ఆర్థికపరమైన ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. వాస్తుశాస్త్రం ప్రకారము ఆర్థిక ఇబ్బందులకు ప్రధాన కారణము ఇల్లు కట్టేటప్పుడు చేసే చిన్న చిన్న పొరపాట్లు. ముఖ్యంగా ఇంట్లో స్నానాల గది నిర్మాణము సరిగా లేకపోయినట్లయితే ఇంట్లో అనారోగ్యము, ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి. ఇంటి ప్రధాన ద్వారం పైన మరుగుదొడ్డిని ఎప్పుడూ నిర్మించకూడదు. చెత్త డబ్బాలను, చీపుర్లను వీలును బట్టి ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే అక్కడ పెట్టుకుంటూ ఉంటారు. కానీ వాటిని సరైన స్థానంలో కనుక పెట్టకపోయినట్లయితే ఆర్థిక ఇబ్బందులను కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. హిందూ సాంప్రదాయం ప్రకారము చీపురు లక్ష్మీదేవితో సమానము. అందువలన దీన్ని ఎప్పుడూ కూడా ఇంటి ఆగ్నేయ దిశలో ఉంచకూడదు. అలాగే చెత్త డబ్బాను ఆగ్నేయ దిశలో ఉంచినట్లయితే ఇంట్లో ప్రతికూల శక్తుల బాధ ఎక్కువ అవుతుంది. ఇంటి ఆగ్నేయ దిశలో వీలైనంత వరకు పూల మొక్కలు, ముఖ్యంగా ఎరుపు రంగు అంటే మందారము, గులాబీ వంటి మొక్కలను నాటాలి. ఇలా చేసినట్లయితే ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆర్థిక సమస్యలు, అప్పుల బాధల నుంచి బయటపడాలంటే ఇంటికి చాలా ముఖ్యమైన నైరుతి దిశలో శ్రీ మహావిష్ణువు యొక్క చిత్రపటాన్ని ఉంచాలి. అందులో లక్ష్మీదేవి, విష్ణుమూర్తి పాదాల దగ్గర గనక ఉన్నట్లయితే చాలా మంచిది. ఇంట్లో వంటగది ఈశాన్య మూల ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. అలాగే అగ్నికి మూలంగా చెప్పుకునే వంటగదిని అగ్నికోణంలో ఉంచాలి. వాస్తుశాస్త్రం ప్రకారము ఇంటి బ్రహ్మస్థానం గుండా ఎలాంటి మురికి నీరు పారకూడదు. ఇంట్లో పూజా గదిలో పరమేశ్వరుడు కుటుంబ సమేతంగా ఉన్న ఫోటో ఉంచాలి. ఇలా గనక ఉంచినట్లయితే కుటుంబంలో ఎలాంటి కలహాలు, ఇబ్బందులు ఏర్పడకుండా ఉంటాయి. ఆర్థికంగా కూడా మంచి ఎదుగుదల కనిపిస్తుంది. ఈ వీడియోలో చెప్పిన విధంగా ఈ వాస్తు నియమాలు పాటించినట్లయితే ఆర్థిక సమస్యల నుంచి బయటపడవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.